వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు పట్టణంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సెన్సెస్ ఆఫ్ ఇండియా 2027 5K రన్ ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్, మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన పచ్చ జెండాతో అంటే మనకు పచ్చదనం ఒక చిహ్నం కాబట్టి జెండా ఊపి ప్రారంభిస్తామని ఈ కార్యక్రమాన్ని వస్తానన్నా. నీ కెమెరానే కనపడుతుందన్నా. నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఈరోజు మేము సెన్సస్ కార్యక్రమం పైన అవగాహన కోసం గాంధీ బొమ్మ కాడ నుండి ఇక్కడ గంగినేని చెరువు దాకా రన్నింగ్లో వచ్చాం. మేమంతా కూడా ఈ సెన్సస్లో ఆల్రెడీ పాల్గొని మా ఒక వివరాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మన కమిషనర్ గారు చెప్పినట్టు ఈ డేటా ఎవరికి కూడా బయట వ్యక్తులకి కానీ ఇంకొకరి దగ్గరికి చేరవేసేట పరిస్థితి ఉండదు. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఇంట్లో ఉన్నారు, అద్దెంట్లో ఉన్నారా, సొంతం ఇంట్లో ఉన్నారా, మీ ఇల్లు ఎన్ని చదరపు అడుగుల్లో ఉంది, బ్యాంక్ లోన్ ఉందా, బ్యాంక్ లోన్ లేదా, 2 బాత్రూమ్స్ ఉన్నాయా, 3 బెడ్రూమ్స్ ఉన్నాయా, లేదా ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఏం పని చేస్తారు, కారు ఉందా, కార్ లేదా అనే డేటా మొత్తం వచ్చి అడుగుతారు. మీరు నిర్భయంగా మీ డేటాని పొందుపరిస్తే ఈ ఒక సెన్సస్ 2011లో చేసిన సెన్సస్ పైన ఆధారపడే ఈ మహిళా బిల్లులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బిల్లులు కావచ్చు, బీసీ ఇవి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా కొందరు వెనకబడి ఉన్నాము అనే ఆ ఆవేదన బాధ తొలగిపోవాలి అంటే 2026 సెన్సస్ ని ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరి ఇంటికాడికి డోర్ టు డోర్ ఎమినెంట్ వీళ్ళు వస్తారు. ఆ సెన్సస్ డేటాని మీరు ఇచ్చారంటే అనేక అభివృద్ధికి అది దోహదపడుతుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా మహిళలకి మహిళా బిల్లు కావచ్చు, బీసీ బిల్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా ఈజీ అవ్వడానికి ఈ ఒక సెన్సస్ తోడ్పడుతుంది. కాబట్టి మా చిత్తూరు ప్రజలు ఎప్పుడూ ఒక అడుగు ముందంజలో ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా సెల్ఫ్గా కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి కూడా మీ యొక్క డేటాని మీరే దాంట్లో అప్లోడ్ చేయొచ్చు. ఎవరైతే కొందరు చదువు రాని వారు కావచ్చు, లేదా హౌస్ హోల్డ్స్ ఉంటారో వారందరికీ ప్రతి ఒక్కరు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం భయపడకుండా మీ యొక్క డేటాని ఇచ్చారంటే ఆ డేటా ద్వారా రానున్న రోజుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి పట్ల కూడా మనకి దోహదపడుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మన చిత్తూరు ప్రజలు ఉపయోగించుకుంటారని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.